మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉన్నాడు కిషోర్ గారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ బీసీ రిజర్వేషన్ను? ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ కూడా స్టార్ట్ అయినాయి పంచాయతీ ఎన్నికలకు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న 34% రిజర్వేషన్లను కొనసాగించాలని తీవ్రమైన ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల ప్రకారం 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్తేనే, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తేనే బీసీల యొక్క రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించి 50% రిజర్వేషన్లతో వెళ్ళడం. గతంలో మన రాష్ట్రంలో 60% రిజర్వేషన్లు అమలయ్యేది. కానీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము 10% రిజర్వేషన్లు తగ్గించుకొని ఎస్సీ ఎస్టీలది జనాభా ప్రాతిపదికన ఉండాలి, అది రాజ్యాంగంలో పొందుపరచబడింది. అది మేము గతంలో 24% రిజర్వేషన్లతో పోయినాము, ఎన్నికలు నిర్వహించినాం. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదు బీసీలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది, రిజర్వేషన్లను 10% తగ్గించింది, బీసీలకు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా రాజకీయమైన అవకాశాలు ఇవ్వటం లేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఒక బహిరంగ సభ పెట్టి ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. బీసీలు చాలామంది నమ్మి, అరే మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ చైర్మన్గా అవకాశాలు వస్తాయి కదా అని చెప్పి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఓటేసి ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భంలో అబద్ధాలు చేస్తూ తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నామని చెప్పడం, ఒక అడుగు ముంగడికేయడం, 4 అడుగులు వెనకకేసే విధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో జరిగింది. ఒకరోజేమో బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తామన్నది, లేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఉండాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ సంఘాల నాయకులు కానీ అందరు కొట్లాడితే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ని హడావుడిగా నియమించారు. తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి కులగణన చేశారు. కులగణన తప్పుల తడక అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లే కులగణన, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళే ఈ కులగణన చాలా తప్పుల తడక జరిగింది, బీసీల యొక్క జనాభాను తక్కువ చేసి చూపించారని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ చేసి హడావుడిగా చేసిండు. అసెంబ్లీలో ఒకరోజు బిల్లు పెట్టిండు, ఒకరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, ఒకరోజు జీవో తీసుకొచ్చి అవన్నీ చేస్తే కూడా హైకోర్టుకు కొంతమంది పడని వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టివేయడం జరిగింది. కొట్టివేసాక మా దగ్గర మంతదండం ఉంది, మేము ఢిల్లీకి పోయి ధర్నా చేస్తామని చెప్పి హడావుడి రైలు వేసుకొని పోయి చేస్తే, ఆడ జంతర్ మంతర్ కూతవేటు దూరంలో పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉంటారు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉంటారు. కనీసం ఆ ధర్నా సైడు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే ఆ రోజే తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప, 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను మనం క్రాస్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నాము. కానీ ఒక్కరోజు కూడా ఇండియా కూటమి ఎంపీలు ఈ అంశం పైన ఒక్కరోజు కూడా పార్లమెంట్లో లేవనెత్తలేదు. ఇక్కడ నుండి పోయిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్నడూ మాట్లాడలేదు. ఢిల్లీలో చేయవలసిన విషయాన్ని గల్లీలో చేస్తే ఎట్లా అవుతుందండి? ఇప్పుడు పార్లమెంట్లో జరగవలసిన నిర్ణయము రాజ్యాంగ సవరణ, గల్లీలో వచ్చి మేము కొట్లాడతాము, ఈడ జంతర్ మంతర్ కాడ కూర్చుంటాము, ఇంద్ర పార్క్ కాడ కూర్చుంటాము, ఈడ అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చుంటాం అంటే ఎట్లయితుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది ఇదే నిదర్శనము. ఈరోజు మొదటి నుండి మేము బీఆర్ఎస్ పార్టీగా చెప్తూనే ఉన్నాము, ఇది సాధ్యం కాదు. అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ 2 సంవత్సరాల కాలం ఎంపీ ఎలక్షన్ల ముందు, వేరే ఎలక్షన్ల ముందు, ఉప ఎన్నికలు రాగానే మేము బీసీలకు న్యాయం చేస్తామంటారు. కానీ ఈరోజు వరకు కూడా చేయలేదు. 2 సంవత్సరాల కాలయాపన చేసి తీరా చూసినాక ఈరోజు దొంగచాటంగా 46 అనే జీవోను తీసుకొచ్చి బీసీల యొక్క రిజర్వేషన్లు చేసింది. తీరా చూస్తే ఆ రిజర్వేషన్లను ఈరోజు నిన్న మొన్న చూస్తున్నాం మనం. రిజర్వేషన్లు ప్రకటించినాక ఒక మండలంలో ఒక గ్రామం కూడా బీసీలకు లేదు. తీరా చూస్తే టోటల్ యావరేజ్గా చూసుకుంటే ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 50% లోబడి కట్టుబడి ఉన్న 24% రిజర్వేషన్లు కూడా ఈరోజు రాని పరిస్థితి ఉంది. 17-16% ఈరోజు మొత్తం రాష్ట్ర యావరేజ్ చూసుకుంటే 16-17% ఈరోజు బీసీలకు జరిగింది. అంటే మొత్తం కుతంత్రాలతోని కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా ఎక్కడ వారి నాయకుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అగ్రకులానికి సంబంధించిన నాయకుడు సర్పంచ్ కావాలంటే ఆ గ్రామాన్ని రిజర్వేషన్లను పక్కబెట్టి జనరల్ చేశారు. ఇంకో గ్రామంలో ఒకరు కావాలంటే చేసి ఈరోజు మొత్తం బీసీలకు అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి
తక్షణమే ఈ యొక్క 46 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఈ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ దీని మీద ఈ మీరు అన్నట్లుగానే రిజర్వేషన్ కొంత ఒక మారుమూల ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా వాసి ఒక మాజీ సర్పంచ్ కూడా ఆగమయ్య అనే వ్యక్తి కూడా ఈ విషయంలో కోర్టుకు వెళ్ళాడు. అంటే మా జిల్లాలో 600 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే 150కి పైగా మాకు బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఈరోజు కోర్టుని కూడా ఆశ్రయించిండు. ఈరోజు తీర్పు కూడా ఉన్నది. మరి ఎట్లా ఉండబోతుంది ఆ స్పందన? అంటే మీరు అన్నట్లుగానే ఆగుతుంది అని అనుకుంటున్నారా? కోర్టు మీ వైపు బీసీల వైపు ఉందనుకుంటున్నారా? లేదంటే యథావిధిగా ఎన్నికలు సాగే అవకాశం కూడా కనిపిస్తుంది రాష్ట్రంలో? ఇప్పుడు మాకు తప్పకుండా కోట్లపై విశ్వాసం ఉంది. ఈరోజు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి ఈ బీసీ రిజర్వేషన్లు సక్రంగా జరిగినాయా, ఈ కేటాయింపులు సక్రంగా జరిగినాయా అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకు పోయింది ఆ సర్పంచ్? ఆయనకు అనిపించింది, అరే గతంలో ఉన్న రిజర్వేషన్లు, వీళ్ళేమో గతంలో ఉన్న రిజర్వేషన్ల కన్నా ఎక్కువ ఇస్తాం, మేము 42% ఇస్తామని కలబోలి మాటలు చెప్పారు. తీరా చూస్తే గతంలో ఉన్నది కూడా రాలేదు, అంతకన్నా తగ్గిపోయింది. ఒక మండలంలో ఒక గ్రామం ఉన్న బీసీలకు రాదండి. ఇప్పుడు ఒక మండలంలో యావరేజ్గా చూసుకుంటే 20-22 గ్రామాలు ఉంటాయి. ఒక్క గ్రామం ఉన్న 24% మీరు అమలు చేస్తే 1-2 గ్రామాలన్నా బీసీలకు రావాలి కదా. అస్సలు రాలేదంటే ఈరోజు తప్పుల తడకగా జరిగింది. మాకు కోట్లపై పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయస్థానం ఈ జరిగిన తప్పును గ్రహిస్తుంది, మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఈ జరిగే ప్రక్రియను తప్పకుండా ఆపు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా బీసీలకు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో విషయంగా మభ్య పెట్టుకుంటూ రావడం అనేది జరిగింది. మొన్న బీఆర్ ఎలక్షన్ వరకు ఇంత ఆడావిడి చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు బీసీలను మోసం చేసింది అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. కొంతమంది కూడా ఈరోజు ఈ ఎలక్షన్ పైన కూడా కోర్టుకు పోయారు మా వాళ్ళు. సో ఆ తీర్పు గురించి మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే న్యాయస్థానము బీసీల పక్షమే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాత ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి తీర్పు ఏ విధంగా బీసీలు ఇస్తారనేది తెలిసిపోతుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.